ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. ఒకరిని అట్రాక్ట్ చేసుకోవాలి అంటే మన నోట్లో నుంచి వచ్చే మాటలతోనే ఒకరిని అట్రాక్ట్ చేసుకుంటాం. కరెక్ట్. అంటే నోటికి అంత పవర్ ఉంటుంది. దాన్ని మనం అదుపులో పెట్టుకోకపోతే జరిగే అనర్థాలు ఉంటాయే. కొంతమంది మొఖాలు చూసుకోకుండా ఈవెన్ చనిపోయినా కూడా బాడీని చూడని కూడా రాని వాళ్ళు ఉంటారు. అంటే ఆ నోరు అనేది అంత పవర్ఫుల్. దాన్ని మనం ఎంత జాగ్రత్తగా వాడాలి ఆ నోటిని అని. అదేనండి, నోరు అంటారు కదా, ఒక మాట జారితే మనం వెనక్కి తీసుకోలేమండి. సో ఎవరైనా సరే ఒక మాట మనము ఎవరినన్నా అనే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం కంటితో చూసింది కూడా అది నిజం కాకపోవచ్చు. అవును. సో ఆ పరిస్థితుల మూలాన అలా ఉండొచ్చేమో, అలా మాట్లాడారేమో, అలా ఉన్నారేమో వాళ్ళు అనుకోవాలి. అంతే తప్పే నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు అనుకోండి, అది చాలా అనర్థాలకు దారి. అంటారు నోరా వీపుకు దెబ్బలు తేవద్దు అంటారట. నోరు జాగ్రత్తగా ఉండు, లేకపోతే నీ నోరు పారేసుకున్న నా వీపు విమానం మోగుతుంది, విమానం మూత మోగిస్తారు, అందుకని నోరా నాకు దెబ్బలు తీసుకురావద్దు అన్నది ఒక సామెత. అంటారు కదా, నోరు మంచిదైతే ఊరంతా మంచిదే. ఊరంతా మనము పెట్టక్కర్లేదండి, మనం పెడుతున్నట్టు మాట్లాడితే కూడా చాలు. అంతేగాని నోరు మంచిదైతే ఎవరైనా అందరూ మనకు మంచి వాళ్ళే ఉంటారు. నోరు అదుపులో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఎదుటి వాళ్ళను మనము మాట్లాడినప్పుడు మన మాట వల్ల వాళ్ళు ఎంత బాధపడ్డారు అనేది మనం అర్థం చేసుకోలేదనుకోండి, అది చాలా కష్టం. సో నువ్వు మాట అనేసి వెళ్ళిపోతావు, మరి మాట అనిపించుకున్న వాళ్ళకి చాలా బాధ ఉంటుంది. ఎప్పుడైనా అన్నవాడికి గుర్తుండదు, అనిపించుకున్న వాడికి చాలా గుర్తుంటది. వాడు మళ్ళీ అనేసి మళ్ళీ వచ్చి మాట్లాడతాడు, ఏమన్నాను నేను, నువ్వు అనేది నీకే గుర్తులేదు, మరి అనిపించుకుంది నేను కదా. నువ్వు రాయి విసిరేసి వెళ్ళావు, నాకు రాయి తగిలిద్ది, నాకు కదా నొప్పి, నీకేం నొప్పి, నువ్వు విసిరేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోయావు. అందుకని నోరు అనేది చాలా జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిది. ఇంకోటి సందర్భానుసారంగానే మనం మాట్లాడాలి. సపోజ్ ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, ఒక అమ్మాయి ఒక పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లలకి సరే ఏదో ఫెయిల్ అయ్యారో సీట్ రాలేదు. ఇప్పుడు నా పిల్లలకి సీట్ వచ్చింది, నేను వెళ్ళి మా అమ్మాయికి సీట్ వచ్చింది, మీ అమ్మాయికి రాలేదా, మరి వాళ్ళ బాధలో ఉంటారు కదా. వచ్చింది కరెక్టే, నీ సంతోషాన్ని పంచుకోవడానికి కూడా ఒక సందర్భం ఉంటుందండి. సో ప్రతిసారి ఏ సిచ్యుయేషన్లో మనం ఏ సందర్భంలో మన సంతోషాన్ని ఇతరులతో పంచుకోవాలనంటే ఎదుటివాడు నువ్వు చెప్పే మాటలు వాడు రిసీవ్ చేసుకునే స్థితిలో ఉన్నాడా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను, మీరు కూడా అదే మూడ్లో ఉన్నారా? అది లేరేమో. ఇప్పుడు నా పిల్ల ఫెయిల్ అయింది, నేను బాధతో ఉన్నా, నువ్వు వచ్చేసి మా అమ్మాయికి సీట్ వచ్చేసింది అంటే అది తప్పు కదా. ఇప్పుడు నువ్వు నన్ను బాధ పెట్టినట్టే. అందుకని నోరు అనేది ప్రతిసారి చాలా ఆలోచించి మాట్లాడాలండి. సో ఈ నోరు అదుపులో లేని మాటల వల్ల కొన్ని కాపురాలు కూరిపోయి, కొన్ని మంచి ఫ్రెండ్షిప్లు పాడైపోయి, సో నిజాలు తెలుసుకోకుండా వాళ్ళు కూడా ఏమిటంటే నువ్వు అన్నావట, నువ్వు ఇది అన్నావట, వాళ్ళు చెప్పారు, వీళ్ళు ఈ నోరు జాగ్రత్త లేని వాళ్ళు వచ్చిన మాటలు వినేసి వాళ్ళు ఫ్రెండ్షిప్ వాళ్ళు పాడు చేసుకుంటారు అనమాట. సో అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనము ఎవరైతే నా మీద మీకు చెప్పారో వాళ్ళని తీసుకురావాలి. మరి నువ్వు నాకు చెప్తున్నా వాళ్ళని తీసుకురానా, నిజంగా నేను కరెక్ట్గా చెప్తే తీసుకురా మాట్లాడంటారు, లేదంటే నువ్వు ఫేక్ అని నువ్వు తప్పుగా మాట్లాడి నువ్వు నోరు జారేవని. సో అందుకని ఎప్పుడైనా సరే నోరు జారడం అనేది చాలా తప్పంటది. మాటలు ఆచి తూచి మాట్లాడాలి. ఈ మాట అవసరమా, ఈ మాట అవసరం లేదా, నేను ఎందుకు మాట్లాడుతున్నాను, నేను మాట్లాడిన మాట వల్ల ఎదుటి వాళ్ళు ఏమైనా బాధపడుతున్నారా అనేది చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సో కొంతమందికి ఏమిటంటే అది వాళ్ళకి తెలియకుండానే మాట్లాడతారు. నోటి దొరద ఉంటది కదా, ఆ దొరద ఏమిటంటే ఎక్కడైనా గోకుడు వస్తే గోక్కుంటావు, మరి నోటి దొరద ఏం చేస్తారు, 4 మాటలు తూతూ అని పుక్కుమని ఉమ్మేస్తే అడిగిపోతాయి. సో అది ఏం చేస్తున్నారు, వేరే వాళ్ళ మీద దాన్ని రుద్దుతున్నారు అన్నమాట ఆ మాటలని. అది ఒకలాంటి ఏమిటంటే అది కూడా ఒకలాంటి జబ్బే నన్ను అడిగితే. ఆ జబ్బుకి ఏం చేయాలంటే నిజంగా ఇప్పుడు ఎవరైనా ఒక క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆమె అలా చేస్తుంది, నేను ఏం చేస్తానంటే నిజంగా క్లోజ్ ఫ్రెండ్ నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నీ మాటల వల్ల వాళ్ళకి ఎంత బాధ అవుతుందో నీకు తెలుస్తుందా, నువ్వు ఎందుకు కరెక్ట్ చేసుకోవు అనేది తప్పకుండా. నేను నిజంగా ట్రూ ఫ్రెండ్ అయితే ఒక ఫ్రెండ్ తప్పు చేస్తే నేను తప్పకుండా పాయింట్అవుట్ చేస్తే ఆమె నేను కరెక్ట్ చేస్తా. నేను ఫ్రెండ్ కాదనుకోండి, నేను ఇంకా ఆమె చేసే చెడు పనులకి, ఆమె నోరు జారే మాటలకి ఇంకా నేను ఎంకరేజ్ చేసి ఇంకా 4 అని చెప్పేసి పక్కకెళ్ళి నవ్వుతా. అప్పుడు నేను ట్రూ ఫ్రెండ్ ఎందుకు అవుతానండి? నేను కాదు. నిజమైన ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ లో నిజంగా ఫ్రెండ్షిప్ ఉంటే అది ట్రూ ఫ్రెండ్షిప్ అయితే మీ తప్పుల్ని నేను కరెక్ట్ చేస్తా.
నేను ఎలా ఉన్నా ఫ్రెండ్షిప్ యాక్సెప్ట్ చేస్తా, ప్లస్ మీ తప్పులు నేను కరెక్ట్ చేసినది అదే ట్రూ ఫ్రెండ్షిప్. మీరు ఏం చేసినా నేను ఒప్పుకొని, నేను ఏం చేసినా నేను కూడా ఆనందపడిపోయి మిమ్మల్ని నేను 10 మందితో మాటలు అనిపిస్తే అది నేను ఫ్రెండ్షిప్పే కాదు. ఇప్పుడు నిజంగా మనం ఇద్దరం ఫ్రెండ్స్ అనుకోండి, మిమ్మల్ని అంటే నన్ను అన్నట్టే. సూపర్, నిజం అది. రాధగారిని అన్నట్టే నన్ను అన్నట్టే. అప్పుడు ట్రూ ఫ్రెండ్షిప్. వద్దండి మనం అలా మాట్లాడకూడదండి, మీకు తెలియకుండా ఏమన్నా మాట్లాడుతున్నారేమో, మీరైనా నాకు చెప్పొచ్చు, మేడం ఇలా అన్నారట, మనం కరెక్ట్ చేసుకుందాం, మనం కరెక్ట్ చేసుకుందాం. మీరు కరెక్ట్ చేసుకుంటే మళ్ళీ అక్కడ తప్పు అవుతుంది, మనం కరెక్ట్ చేసుకుందాం. ఇంకొకసారి మనం ఎందుకండి వాళ్ళు అనాలా మాట, మనం ఇలా మాట్లాడకూడదు కదండి అని అన్నారనుకోండి, అప్పుడు నేను కూడా తప్పకుండా కరెక్ట్ చేసుకుంటాం. అంతేగాని ఈ నోరు జారేసి కాపురాలు కూలిపోయి అదేమిటంటారు పాశవికంగా ఆనందం పొందడం అనేది అది మనుషుల లక్షణం కాదు. ఎప్పుడైనా నోరు చాలా జాగ్రత్తగా ఉంచుకొనే మాట్లాడాలండి. పిచ్చి పిచ్చి మాటలు, నోటుకొచ్చిన మాటలు, ఉబుసుపోని మాటలు మాట్లాడేసి కాపురాలు కూల్చేసి మధ్యలో వాళ్ళందరూ బాధపడుతుంటే మనము రాక్షసానందం పొందడం అనేది అది మనుషుల లక్షణం కాదు. సో నోరు అనేది ఎప్పటికైనా చాలా అదుపులో పెట్టుకొని ఆచూతూచి మాట్లాడితే వీపుకు దెబ్బలు తగలవు, అంతే. మీరు అన్నట్టు కొంతమంది అనేస్తారు, నిజంగా వాళ్ళకు గుర్తుకుండదు, కానీ అనిపించుకున్న వాళ్ళు విన్న వాళ్ళు మాత్రం వాళ్ళను మళ్ళా ముందుట్లాగా వాళ్ళతో ఉండలేరండి. ఎలా ఉంటాను నేను, ఉండను కదా. ఇప్పుడు మీరు నా గురించి నన్ను ఇన్ని మాటలు అన్న తర్వాత ఏదో నేను అనేసానంటే నువ్వు అనేసావు అనిపించుకుందండి, మరి నేను కదా, నాకు బాధ ఉండదా? నేను మళ్ళీ మీతో ఎలా ఉంటాను, నేను ఇంతకు ముందులాగా ఉండలేను. అందుకని మనకు నిజంగా మన బాగా ఉండాలి ఎవరైనా ఒకరితో అంటే నువ్వు లెక్క పెట్టుకొని మాట్లాడాలి మాటలు, అంతే. మన రిమోట్ మన చేతిలోనే ఉండాలి. ఇది మాట్లాడుతున్నానా, మ్యూట్ మాట్లాడు, అంతే. మనమే మ్యూట్ చేసుకోవాలి మనకి మనం. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నిజంగా ఇవి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క గొడవకి కారణం నోరే. నిజంగా ప్రతి ఒక్క ఉన్న మాట లేని మాట, నాకు తోచిన మాట నాకు అర్థమయ్యేలాగా, నాకు అర్థమైనట్టుగా ఇష్టం చెప్పడం. ఏంటండి మీ పిల్లలు అక్కడ నాకు ఎక్కడో కనిపించారు, నేను వచ్చి మళ్ళీ డైరెక్ట్ గా వాళ్ళకి చెప్పరు. ఇప్పుడు నేను చూస్తే నేను మీకు చెప్పను, మీకు చెప్తే ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుంది, అవునా అంటారు. నలుగురికి చెప్తే కదా ఎఫెక్ట్, ఆ నలుగురు ఇంకో నలుగురికి చెప్తారు కదా, అప్పుడు కదా నాకు ఆనందం. వాళ్ళు ఎందుకు వెళ్ళారు, వాళ్ళు ఏదన్నా పని మీద వెళ్ళారో, పిల్లలు ఎక్కడో వెళ్ళారేమో, వాళ్ళిద్దరు ఎక్కడో కనిపించారేమో. అండి ఇదిగోండి చూసారా వాళ్ళ అమ్మాయి అక్కడ కనిపించింది, అసలు భయం భక్తి లేదండి ఈవిడ ఆఫీసులో బ్యాగ్ వేసుకొని రోడ్డు మీదకి వెళ్ళిపోద్ది, వీళ్ళ పిల్లలు వెళ్ళిపోతారు. నీకు తెలుసా వా పిల్లలు వెళ్ళేటప్పుడు తల్లికి చెప్పారు, తల్లికి పర్మిషన్, తల్లి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు, నీకు తెలుసా? నీకు తెలియకుండా ఎందుకు మాట్లాడుతాం? అదే కదా నోరు జారడం అంటే. వాళ్ళు ఏ పని మీద వెళ్ళారు, ఏ స్కూల్ పని మీద వెళ్ళారు, లేకపోతే తల్లికి చెప్పి వెళ్ళారు, లేకపోతే తల్లి ఆ బాబు నువ్వు అక్కడ ఉండు నేను వచ్చి నేను తీసుకొస్తానమ్మా అని చెప్పిందో. తల్లికి తండ్రికి లేని బాధ ఈ వీళ్ళకు ఉంటుంది అనమాట. మీరు అన్నట్టు వాళ్ళు చూడు చెడిపోతున్నారు, వాళ్ళని చెడగొట్టేది వీళ్ళే అన్న మాటలు కూడా చాలా మంది పేరెంట్స్ చాలా మాట్లాడతారు. వాళ్ళకి తెలుసు వాళ్ళ బిడ్డ ఎంతవరకు పనిచేస్తాడు, ఎంతవరకు ఏం చేయగలుగుతారు అనేది తల్లిదండ్రులకు. ప్రతి ఒక్కరికి నా పిల్లలు సిన్సియర్, నా పిల్లలు క్రమశిక్షణగా ఉన్నారు నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. నా పిల్లలు పాడైతే నేను పాడైపోయినట్టే, అంతే కదా. ఇప్పుడు అది నాకే మచ్చ, అందుకని నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతావు, అది నువ్వు అనవసరంగా ఎందుకు ఇన్వాల్వ్ అవుతావు? నిజంగా నువ్వు మంచి కోరేదానివైతే నువ్వు అది చెప్పే విధానం కూడా వేరే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, నువ్వు మంచి కోరే వాళ్ళు మనకు చెప్పే విధానం వేరే ఉంటుంది. రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ఇదే ఖచ్చితంగా ఇది గొడవలు స్టార్ట్ అయ్యేది మాటలతో రెచ్చగొట్టడం, తూటాల్లా పేలుస్తారంటారు చూడండి. ఇప్పుడు నేను వచ్చి చెప్పాను, మీరే అవునా అండి నాకు తెలుసండి, నేనే చెప్పాను వెళ్ళి హోంవర్క్ బుక్స్ తెచ్చుకోమని నేనే చెప్పానండి, అప్పుడు నేనేం చేయాలి? మొహం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి నేను? అందుకని నోరు లాక్ వేసుకొని రిమోట్ మన చేతిలో పెట్టుకోవాలి, అంతే. అందుకని నోరు అనేది ఎప్పుడైనా అదుపులో ఉంచుకుంటే చాలా మంచిది. సూపర్ అండి, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.